హాయ్ గాయ్స్, నేను నా అంబ్రెల్లా వర్షము బ్యాక్గ్రౌండ్ ఇదంతా చూస్తే ఒక టీవీ నైన్ రిపోర్టర్లా అనిపిస్తుంది నాకు. బట్ నేను ఒకటి నిజంగానే రిపోర్ట్ చేద్దాం అనుకుంటున్నా. మేము లాస్ ఏంజలస్కి వచ్చాము. ఇక్కడ బీచ్ చూపించి ప్లస్ క్రూజ్కి వెళ్దాం అనుకున్నాము. చూడండి వర్షం ఎంత దారుణంగా పడుతుందో. ఈ వర్షం వల్ల మాకు కనీసం నడవడానికి కూడా ఇబ్బంది అయింది. ఇట్లా లాస్ట్ ఏమనుకున్నామంటే వర్షం పడ్డా సరే, ఎందుకంటే ఈ ఒక్క 2 days మాత్రమే ఇక్కడ ఉంటాం మేము. ఈ 2 daysలో కొండనే కవర్ చేయాలనుకొని హోమ్ డిపోకి వచ్చి అంబ్రెల్లా తీసుకున్నాము. అంటే ట్యాక్స్ ఎక్కువ ఉంటుందేమో అని అనుకున్నా, బట్ సేమ్ లైక్ మా ప్లేస్ లైక్ ఎలా ఉందో అలానే ఉంది. ఇంత పెద్ద అంబ్రెల్లా ఒకరు పట్టొచ్చు. సో దీనికోసం మేము ఇక్కడ రిపోర్ట్ చేయడం నేను టీవీనే రిపోర్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. వాళ్ళు కూడా ఇట్లానే చేస్తారు కదా ఇంత బిహేవియర్. మమ్మీ వాళ్ళు కార్లో కూర్చున్నారు, నేనైతే అంబ్రెల్లా కొనడానికి వచ్చిన. ఈ రిపోర్టింగ్ టైంలో నేను అసలు నా కార్ ఎక్కడ ఉన్నది కూడా మర్చిపోయినా. ఏడింది కార్? వెర్ ఈస్ మై కార్? ఇది అంబ్రెల్లా ఒక ఫీల్ ఇస్తుంది అసలు నాకైతే. బాగుంది. సో ఎవరైనా బీచ్కి, ఇది నా ఫస్ట్ టైం బీచ్ అనుకోవాలి. ఎప్పుడో చిన్నప్పుడు బీచ్ అంటే స్లోపీ బీచ్కి వెళ్ళాను, బట్ నాకు బీచ్ అంటే ఇదే ఫస్ట్ టైము. బట్ ఆ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇంత వింతగా అయితే అని అనుకోలేదు. లెట్స్ గో గాయ్స్. ఫైనలీ మేము ఓషన్ చూడడానికి వచ్చేసాం. బట్ అన్ఫార్చునేట్లీ చెప్పా కదా, రెయిన్ ఇంకా ఆగలేదు. బట్ అయినా సరే నేను చూడాలని ఫిక్స్ అయ్యా కాబట్టి వర్షంలో తీసుకొచ్చా. ఏరియా క్లోజ్ నాట్. ఓ మై గాడ్, నిజమే ఇది ఓషనే. అసలు ఇంతసేపు నేను స్కై బ్లూ కలర్ చూసి ఇది ఓషన్ అనుకోలేదు. ఇది పక్కా ఏమంటారు, పసిఫిక్ మహాసముద్రం. ఇంత పెద్ద వర్షంలో మేము బీచ్కి వచ్చాం. యాక్చువల్గా దీంట్లో మనం బోటింగ్ వెళ్ళాలి, క్రూజ్ అని అంటారు, లైక్ దాంట్లో వెళ్ళాలి. బట్ వర్షం వస్తుందని వాళ్ళు క్యాన్సిల్ చేసారు. ఎంత అలలు వస్తున్నాయి, ఎంత ఎంత అంత అవుతుంది. అది వేరే దగ్గర, మనం జస్ట్ ఇక్కడ అది క్లోజ్ చేసారు. ఇంత వర్షం ఓపెన్ చేస్తారా? బీచ్కి రమ్మంటే బీచ్ చూడడానికి ఒక వ్యూ పాయింట్కి వచ్చినాము. వర్షం వల్ల వీళ్ళు ఫోటో దిగినట్టు ఎలా పోజ్ పెడుతున్నారు. ఇదంతా బీచ్, లైక్ బీచ్ ఇన్ ద సెన్స్ ఒక వ్యూ పాయింట్ అనమాట ఓషన్కి. బాగుంది. దీని మీద ఏం ఎక్కొద్దు, ఏరియా క్లోజ్ అనమాట వర్షంకి. వెళ్దామా యాక్చువల్ బీచ్కి? ఇక్కడైతే లొకేషన్ అయితే చాలా బాగుంది. యూ కెన్ సీ క్లియర్లీ గ్రీనరీగా. వర్షం అయితే అస్సలు తగ్గట్లేదు.